నమస్కారం వార్తలకు స్వాగతం నేను శ్రీచంద్ర ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు చూద్దాం ఈ నెల 11న ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్ కోవిడ్ టీకా పంపిణీ కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుపై చర్చ త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ అతి తక్కువ సమయంలో భారత్లో వ్యాక్సిన్ తయారు చేయగలిగామన్న మంత్రి నూతన వ్యవసాయ చట్టాలపై కొలిక్కిరాని చర్చలు చట్టాల రద్దుకు రైతు సంఘాల డిమాండ్ కుదరదని తేల్చి చెప్పిన కేంద్ర మంత్రులు దేశవ్యాప్తంగా పూర్తయిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ రాష్ట్రంలో 1200 కేంద్రాల్లో విజయవంతంగా కొనసాగిన మాక్ డ్రిల్ జీహెచ్ఎంసీలో త్వరలో ఇంటింటికి ఉచిత మంచినీళ్లు ఈ నెల 11న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్క్ ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవటం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తలోని వివరాలు చూస్తే కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేపట్టిన రైతు సంఘాలతో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు 8వసారి చర్చలు జరిపింది. ఈ చర్చల్లో చట్టాల రద్దుకు రైతు సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేయగా చట్టాల రద్దు కుదరదని చర్చల్లో పాల్గొన్న మంత్రులు తేల్చి చెప్పారు. దీంతో చర్చల్లో ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. జనవరి 15వ తేదీన మరోసారి చర్చలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తోమర్ పునరుద్ఘాటించారు. మరికొన్ని రోజుల్లో దేశ ప్రజలకు కరోనా టీకా అందుబాటులోకి రానుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. డ్రై రన్ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యాక్సిన్ పంపిణీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెన్నైలో తెలిపారు. అతి తక్కువ సమయంలో భారత్లో వ్యాక్సిన్లను అభివృద్ధి చేయగలిగామని చెప్పారు. To ensure that the country has adequate immunity against polio virus maintained. So I saw that the preparations are in order. The manpower has been trained, and Tamil Nadu has in the last year fought against COVID with utmost responsibility, with the leadership of the government, and in spite of in the middle of the year lot of problems in Tamil Nadu and in Chennai, now things seem to be under control and on the decline. So now 21 is going to be an year where, because of the fortune of India, that we have been able to produce 2 vaccines, and those 2 vaccines have been given emergency use authorization by the drug controller, and anytime in the near future, after we have ensured that there are adequate preparations in all the districts of the country and all the required manpower up to the level of vaccinators and our grassroots workers, they are all adequately trained, all the guidelines have been followed, and the cold chain and the vaccine delivery systems are in order. కరోనా వ్యాక్సిన్ పంపిణీ నేపథ్యంలో ఈ నెల 11న ప్రధాని నరేంద్ర మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాయంత్రం 4 గంటలకు సమావేశం జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ పంపిణీపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది. టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటు వంటి ప్రధాన అంశాలపై ప్రధాని మోదీ చర్చించనున్నట్టు తెలిపింది. మరికొన్ని రోజుల్లో రానున్న కోవిడ్ వ్యాక్సిన్ ముందస్తు చర్యల్లో భాగంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని జిల్లాల్లో ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో జిల్లా అధికారుల పర్యవేక్షణలో డ్రై రన్ విజయవంతంగా కొనసాగింది. వివరాలు చూద్దాం. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో నిర్వహించిన వ్యాక్సినేషన్ డ్రై రన్ను కలెక్టర్ జి రవి పరిశీలించారు. కోవిడ్ వ్యాక్సిన్ విజయవంతం చేసేందుకు వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలోని మొత్తం 28 కేంద్రాల్లో డ్రై రన్ కొనసాగుతుందని తెలిపారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాలోని ఎంపిక చేసిన కేంద్రాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 35 ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు.
ఉదయం 9 గంటలకే డ్రై రన్ ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్యాధికారి డాక్టర్ మాలతి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ప్రజలు అపోహలు, భయాలు పెట్టుకోవద్దని జిల్లా వైద్యాధికారి ప్రజలను కోరారు. ఇదేంటంటే ముందస్తు ప్రణాళిక. రేపు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ఏ విధంగా మనము చేయబోతున్నాము అనేది రిహార్సల్స్ టైప్ అన్నమాట. ఇది ట్రయల్ రన్, దీన్నే డ్రై రన్ అంటారు. 1 by 1 స్టెప్ వైజ్గా ప్రక్రియ ఎలా ఉండాలి అనేది ముందస్తుగా చేసే ప్రణాళికే డ్రై రన్ అన్నమాట. దానికోసం ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా మొత్తము 35 సెంటర్స్లో అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, డిస్టిక్ హాస్పిటల్, మమతా ప్రైవేట్ మెడికల్ కాలేజ్, తర్వాత ఈ అంకురా హాస్పిటల్, అర్బన్ హెల్త్ సెంటర్స్ అన్ని చోట్ల కూడా ఈ డ్రై రన్ ఏర్పాట్లు చేయడం జరిగింది. జిల్లాలో చేపట్టిన డమ్మీ వ్యాక్సిన్ విశేషాలను ఆర్ఎంఓ డాక్టర్ శ్రీనివాసరావు వివరించారు. అంటే ఎటువంటి అనివార్య కారణాలు జరిగిన ఎనాఫిలిటిక్ షాక్స్ కానీ అలాంటివన్నీ జరిగినా కూడా వాళ్ళని మా అబ్జర్వేషన్లో ఒక హాఫ్ అవర్ ఉంచడం కోసం నిర్ణయించడం జరిగింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డ్రై రన్లో భాగంగా ఇది ఒక మాక్ డ్రిల్. మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ను ప్రధాన వైద్యశాలలో జిల్లా కలెక్టర్ విపి గౌతమ్, డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీరామ్ ప్రారంభించారు. ప్రతి సెంటర్లో ముందుగా వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్ రూమ్, అబ్జర్వేషన్ హాల్స్ను ఏర్పాటు చేశారు. ముందుగా ఆన్లైన్ రిజిస్టర్ చేసుకున్న వారి వివరాలను ఫోన్ నెంబర్ ఆధారంగా ఐడెంటిటీ చూసి వ్యాక్సిన్ ఇచ్చారు. ప్రతి కేంద్రంలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 20 కేంద్రాల్లో 100 మంది వైద్య సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మాస్ వ్యాక్సినేషన్ 100% వ్యాక్సినేషన్ ఫస్ట్ మనం స్టెప్ వైజ్ పోతున్నాం. అంటే ఫస్ట్ హెల్త్ కేర్ వర్కర్స్కి ఫేజ్ 1లో. సో హెల్త్ కేర్ వర్కర్స్ అంటే మన అంగన్వాడీ, అంటే ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ టీచర్స్, వీళ్ళందరినీ ఆల్రెడీ ఈ సాఫ్ట్వేర్లో రిజిస్టర్ చేయించాం. వాళ్ళు సాఫ్ట్వేర్లో అన్ని కూడా సాఫ్ట్వేర్ ప్రకారం కరెక్ట్ ఉందని చూసుకొని వ్యాక్సినేషన్కి పంపిస్తారు. ఆ వ్యాక్సినేషన్ ఇచ్చేసి వాళ్ళకు మంచిది చెడ్డది అన్ని చెప్పి వాళ్ళని పంపిస్తారు. 4th స్టేజ్లో వాళ్ళు ఒక అర్ధగంట కూర్చొని ఏమైనా రియాక్షన్స్ వస్తుందా, ఏమైనా ఫెయింటింగ్ కానీ ఏమైనా అలాంటిది వస్తుందా అని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ సేఫ్టీ కొరకు వాళ్ళని పెట్టి అబ్జర్వేషన్లో పెడతాం. వ్యాక్సిన్ వేసుకున్నాం కదా అని చెప్పేసి ఎవరు కూడా నిర్లక్ష్యం పాటించొద్దు అనేది కూడా ప్రభుత్వం ఎప్పుడూ చెప్తా ఉంది. కోవిడ్ టీకా ముందస్తు సన్నాహకాల్లో భాగంగా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన డ్రై రన్ కార్యక్రమం నల్గొండ జిల్లాలో విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా 47 కేంద్రాల్లో 11,075 మంది ఫ్రంట్ లైన్ వారియర్స్కు ఈరోజు నమూనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నల్గొండ పట్టణంలోని పానగల్ పీహెచ్సీ సెంటర్లో డ్రై రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ ప్రారంభించారు. టీకా నిర్వహణలో ఎదురయ్యే లోపాలని అధిగమించడంతో పాటు సిబ్బందికి ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా డ్రై రన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే ప్రతి ఒక్కరికి టీకా అందించేలా సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మనకు డ్రై రన్ నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక 25 కేంద్రంలో యాక్చువల్గా మనకు ట్యాబ్ ద్వారా ఇది చేయడం జరిగింది. మిగతా కేంద్రంలో ఒక ఆఫ్లైన్ పద్ధతిలో ఇది డ్రై రన్ నిర్వహించడం జరిగింది. మొదటి దఫాలో అయితే మనకు గవర్నమెంట్ సిబ్బంది, అదేవిధంగా ప్రైవేట్ సిబ్బంది దాదాపు 11,000 మంది ఆశా వర్కర్సు, ఆయాస్, ఏఎన్ఎంస్, స్టాఫ్ నర్సెస్, డాక్టర్సు, అంటే ప్రైవేట్ సెక్టర్ కావచ్చు, గవర్నమెంట్ సెక్టర్ కావచ్చు, అదేవిధంగా అంగన్వాడీ టీచర్సు అందరికీ కలిపి మొదటి దఫాలో టీకా ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో ఈరోజు అయితే మనకు జిల్లా స్టేట్ లెవెల్ నుంచి జేడీ గారు కూడా రావడం జరిగింది. డాక్టర్ రజనీ గారు వారి ఆధ్వర్యంలో కూడా ఇది అంతా కూడా ప్రాసెస్ చాలా అంటే వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ జరుగుతుంది. అదే పద్ధతిలో ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమం కంప్లీట్ అయింది. ఈరోజు ఎదురైన సమస్యలను ముందర తీసుకొని వాటిని సాల్వ్ చేసుకునే విధంగా ప్రయత్నిస్తామని చెప్పి జేడీఓ రజనీ తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. జయశంకర్, భూపాలపల్లి, పెద్దపల్లి, వరంగల్, వనపర్తి జిల్లాల్లో కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్ విజయవంతంగా జరిగింది. ఆయా జిల్లాల్లో కలెక్టర్లు, వైద్యాధికారులు దగ్గరుండి కార్యక్రమం విజయవంతమయ్యేలా చూశారు. వివరాలు చూద్దాం. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ను అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా 2 సామాజిక ఆసుపత్రులతో పాటు 12 ప్రాథమిక ఆసుపత్రుల్లో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కొనసాగింది. జిల్లాలోని రేగొండ ప్రాథమిక ఆసుపత్రిలో నిర్వహించిన డ్రై రన్లో వైద్య శాఖకు చెందిన 25 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ మమత మాట్లాడుతూ తమకు కేటాయించిన వైద్య సిబ్బంది సహకారంతో డ్రై రన్ పూర్తి చేశామన్నారు. ఈరోజు ఇక్కడ ఒక 25 మందికి మా హెల్త్ కేర్ ఫెసిలిటేటర్స్కి 25 మంది బెనిఫిషియరీస్ ఉన్నారు. ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో ఆ గైడ్ లైన్స్ ప్రకారము ఎంట్రీ ఒక ఎంట్రీ ద్వారా రప్పించటం, వెయిటింగ్ హాల్లో కూర్చోబెట్టడం, ఆ తర్వాత వ్యాక్సినేషన్ ఆఫీసర్ 1 అనేవారు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవటము, వ్యాక్సినేషన్ ఆఫీసర్ 2 అనే వాళ్ళని అంగన్వాడీ వాళ్ళని తీసుకోవటము, ఆ తర్వాత వ్యాక్సినేటర్ కానీ తర్వాత అబ్జర్వేషన్ రూమ్లో ఉంచటం అనేది
ఇదంతా బాగానే జరిగింది. పెద్దపల్లి జిల్లాలో జిల్లా ఆసుపత్రి, గోదావరి ఖని ఏరియా ఆసుపత్రి, మంథని, సుల్తానాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, 15 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 6 పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మరియు సింగరేణి ఏరియా ఆసుపత్రిలో వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ పరిధిలోని జనగామ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్ శ్రీవాణి పర్యవేక్షణలో 25 మంది ఆరోగ్య సిబ్బందికి డ్రై రన్లో భాగంగా వ్యాక్సిన్ వేయడం జరిగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు తమ ఆరోగ్య కేంద్రంలో 25 మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందని డాక్టర్ తెలిపారు. ఎవరికీ కూడా సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నారు. ఈ రోజు వ్యాక్సిన్ తీసుకున్న వారు మరోసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మా దగ్గరే డ్రై రన్ కోవిడ్ వ్యాక్సిన్ 19 డ్రై రన్ నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఆదేశాల మేరకు 25 మెంబర్స్కి ప్రిపరేషన్ చేయబడింది. ఇక్కడ అయితే 25 మెంబర్స్కి ఇక్కడ స్టార్ట్ చేసాము. ఈరోజు 2 సెషన్స్ ఉంటాయి, మార్నింగ్ సెషన్, ఈవినింగ్ సెషన్. మార్నింగ్ సెషన్లో కొంతమందికి, ఈవినింగ్ సెషన్లో కొంతమందికి స్టార్ట్ చేసాం. మైల్డ్ సిమ్టమ్స్ ఏంటంటే చేతి నొప్పి, ఇంజెక్షన్ సైడ్ దగ్గర కొంచెం నొప్పి, స్వెల్లింగ్ ఉంటే ఉండవచ్చు, అదర్వైజ్ ఏమీ లేదు. ఇప్పుడు వరకు ఏమి అడ్వర్స్ రియాక్షన్స్ అయితే రికార్డ్ అవ్వలేదు. మీరు వ్యాక్సిన్ వేసుకోవడానికి మీరు ధైర్యంగా రావచ్చు. వరంగల్ జిల్లా పరకాల ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ డ్రై రన్ నిర్వహించారు. ఇందులో వైద్య శాఖకు చెందిన 25 మంది ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ సంజీవయ్య దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల అనుసారం డ్రై రన్ నిర్వహించామన్నారు. వ్యాక్సిన్పై ఎవరూ కూడా అపోహలు పెట్టుకోవద్దన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దాన్ని ఎలా ఇవ్వాలి, తర్వాత ఏ విధమైన సూచనలు, సలహాలు ఆరోగ్య కార్యకర్తలకు ఇవ్వాలని చెప్పేసి ఒక 25 మంది ఆరోగ్య కార్యకర్తలను ఎంపిక చేయడం జరిగింది. ఆ ఎంపిక చేసిన కార్యకర్తలు మొదటగా హ్యాండ్ వాష్ అంటారు. హ్యాండ్ వాష్ అయిన తర్వాత శానిటైజ్ చేసుకొని ఫస్ట్ ఐడెంటిఫికేషన్, వాళ్ళ సెల్లో మెసేజ్ వచ్చిందా లేదా అని చెప్పేసి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత అండ్ మళ్ళీ నెక్స్ట్ స్టేజ్లో వెరిఫికేషన్ అండ్ అథెంటికేషన్, వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ వెరిఫై చేసి వాళ్ళకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళకి ఇక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ దాంట్లో చెప్పిన తర్వాత వాళ్ళను వ్యాక్సినేషన్కి పంపించడం జరుగుతుంది. వ్యాక్సినేషన్కి పంపించిన తర్వాత వ్యాక్సిన్ తీసుకున్న 0.5 ml ఆఫ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత వాళ్ళను ఒక 2 వైద్యుల సమక్షం లోపల ఒక అరగంట పాటు వాళ్ళను అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. వనపర్తి జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ను 15 కేంద్రాల్లో నిర్వహించారు. జిల్లాలోని 11 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 2 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆసుపత్రిలో వ్యాక్సిన్ డ్రై రన్ పూర్తయింది. కేంద్ర ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాషా ఈ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఏ శ్రీనివాసులు, ఆసుపత్రి సూపరింటెండెంట్ హరీష్ సాగర్ పాల్గొన్నారు. ఈ సెంటర్స్ లో ప్రతి సెంటర్ లో ప్రోటోకాల్ ప్రకారం మనకి వ్యాక్సినేషన్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఒకరు ఉంటారు. అది ఏదైతే మెసేజ్ వస్తుందో దాని ప్రకారం వెరిఫై చేసి తర్వాత వెయిటింగ్ రూమ్ లో కూర్చోబెట్టి ప్రతి ఒక్కరికి 1 by 1 మనం వ్యాక్సినేషన్ ఏదైతే ఇవ్వబోతున్నాం దానికి సంబంధించిన డ్రిల్ యాక్టివిటీ కింద వెయిటింగ్ హాల్ ఒకటి ఉంటుంది. వ్యాక్సినేషన్ ఆఫీసర్ 1, వ్యాక్సినేషన్ ఆఫీసర్ 2, వ్యాక్సినేషన్ ఆఫీసర్ 1 వాళ్ళు మొత్తం డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి మళ్ళీ వ్యాక్సినేషన్ ఆఫీసర్ 2 దగ్గర పంపించడం జరుగుతుంది. వ్యాక్సిన్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళని అబ్జర్వేషన్ కింద ఒక అబ్జర్వేషన్ రూమ్ కూడా మనం కేటాయించడం జరుగుతుంది. ఆ అబ్జర్వేషన్ రూమ్ లో ఎవరికైనా వ్యాక్సినేషన్ వేసిన తర్వాత అరగంట లోపల ఏమైనా రియాక్షన్ అయిందా, గిడినెస్ కానివ్వండి, ఇతర సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా కూడా ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఐసీయూ కూడా దగ్గరలోనే పెట్టి కన్సర్న్ డాక్టర్స్, పల్మనాలజిస్ట్ కానివ్వండి, ఎనెస్థిస్ట్ కానివ్వండి, మిగతా జనరల్ ఫిజిషియన్ వీళ్ళందరూ కూడా అందుబాటులో పెట్టడం జరుగుతుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు డ్రై రన్ కొనసాగింది. జిల్లా వ్యాప్తంగా 22 పీహెచ్సీ సెంటర్లలో ప్రతి సెంటర్కు 25 మంది చొప్పున తొలి విడతగా ఫ్రంట్ వారియర్స్, డాక్టర్స్కు వ్యాక్సినేషన్ అందించారు. జిల్లా కలెక్టర్, వైద్యాధికారులు ఈ డ్రై రన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. Countrywide central team has looked after vaccines, so I'm very sure that no kuch galat nahi hoga. Everything should go fine, and even otherwise there is a provision for observation room. Prati patient ikkada vachi vaccination tarvata akkada observation room lo undali oka half an hour koraku. Akkada oka dedicated vaccination officer untaru. ప్రతి బెనిఫిషియరీకు అడుగుతారు ఏమేం సిమ్టమ్స్ ఉంది, ఏం ప్రాబ్లం ఉంది. అక్కడ కూడా ఒక ఎమర్జెన్సీ మెడిసిన్ కిట్ కూడా అవైలబుల్ ఉంది. మెడికల్ ఆఫీసర్ కూడా అక్కడ అవైలబుల్ ఉంటారు. అండ్ ఇఫ్ ఇట్ ఆల్ సంథింగ్ గోస్ బియాండ్ దట్ హాఫ్ ఎన్ అవర్, డిస్ట్రిక్ట్ లెవెల్ ఏఎఫ్ఐ టీమ్ కూడా అండ్ 108 సర్వీసెస్ కూడా రెడీ ఉంది. ప్రతి సెంటర్ కు 25 బెనిఫిషరీస్ ని మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఇందులో
టోటల్ 550 బెనిఫిషరీస్ ఈరోజు మనం చేయబోతున్నాం. వీరందరికీ కూడా ఆన్లైన్ ద్వారా మెసేజెస్ వాళ్ళకు వెళ్ళాయి. వాళ్ళు ఎక్కడ ఏ సెంటర్ రావాలి, ఎక్కడ వ్యాక్సిన్ తీసుకోవాలనేది వెళ్ళింది. అయితే ఈరోజు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందంటే ఓన్లీ వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, ప్రభుత్వ, ప్రైవేటు ప్లస్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ ICDS సిబ్బంది కూడా ఈరోజు మనం వాళ్ళకి డ్రై రన్ కింద చేస్తున్నాం. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వ్యక్తి ఇక్కడ అంటే అబ్జర్వేషన్ రూమ్ లో కూర్చోబెడతాము. వాళ్ళు తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ మా దగ్గర అబ్జర్వేషన్ లో ఉంచుతారు. వాళ్ళకి ఏదైనా కళ్ళు తిరగడం కానీ, ఎలర్జీ లాంటి ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్, ర్యాషెస్ అట్లాంటివి ఏమైనా వస్తే మేము ఇక్కడికి బెడ్ అరేంజ్ చేసి వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తాము. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్లో భాగంగా వైద్య సిబ్బంది వ్యాక్సిన్పై అవగాహన కల్పించారు. వ్యాక్సిన్ కోసం ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలో వివరించారు. వివరాలు చూద్దాం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 24 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ను వైద్యాధికారులు నిర్వహించారు. జిల్లా ఆరోగ్య కేంద్రంలో జరిగిన డ్రై రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ప్రభుత్వం కోవిడ్-19 వ్యాక్సిన్ గురించి తెలియజేసేలా ముందు వ్యాక్సిన్ ఎవరికి ఇస్తారో చెప్పే విధంగా ఈ డ్రై రన్ కార్యక్రమంలో ప్రజలకు వైద్య సిబ్బంది అవగాహన కల్పించారు. కోవిడ్ వ్యాక్సిన్ కోసం ఏ విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలో ప్రజలకు వైద్య సిబ్బంది తెలియజేశారు. వరంగల్ అర్బన్ జిల్లాలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ను జిల్లా వైద్య శాఖ అధికారులు విజయవంతంగా పూర్తి చేశారు. జిల్లాలో 14 PHCలు, 17 అర్బన్ హెల్త్ సెంటర్లు, 8 ప్రైవేటు ఆసుపత్రులతో పాటు 5 బోధనా ఆసుపత్రులను కలుపుకుని మొత్తంగా 43 కేంద్రాల ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ను నిర్వహించారు. ఒక్కొక్క కేంద్రంలో 25 మందితో కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో ఎంపిక చేసిన 20 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 1 PHC, 1 UPHC, 1 జిల్లా దవాఖానా, 1 ఏరియా ఆసుపత్రి, 6 CHCలు, 1 ప్రైవేట్ దవాఖానాలో డ్రై రన్ కొనసాగింది. ప్రతి కేంద్రంలో 25 మంది వైద్య సిబ్బందికి డ్రై రన్ నిర్వహించినట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కామారెడ్డి జిల్లాలో మా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారము మరియు స్టేట్ అథారిటీ ఆదేశానుసారంగా కోవిడ్ డ్రై రన్ నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మేము 30 వ్యాక్సినేషన్ సెంటర్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 30 వ్యాక్సినేషన్ సెంటర్స్ లోపల ప్రతిదీ కూడా దీంట్లో గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కూడా తీసుకోవడం జరిగింది. 29 పబ్లిక్ అండ్ 1 ఈజ్ ద ప్రైవేట్. ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ లోపల ఈచ్ వ్యాక్సినేషన్ సెంటర్లో డమ్మీ వ్యాక్సినేషన్ కింద 25 మెంబర్స్ని ఎన్రోల్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ డ్రై రన్ ప్రారంభించారు. ప్రతి కేంద్రంలో కోవిడ్-19 నిబంధనలు పాటించారు. జిల్లా వ్యాప్తంగా 30 కేంద్రాల్లో 150 మంది వైద్య సిబ్బంది ఈ విధుల్లో పాల్గొన్నారు. డ్రై రన్లో భాగంగా ఈరోజు శాంతినగర్లో వ్యాక్సినేషన్ సెంటర్లో ఈ డ్రై రన్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మొత్తం 25 బెనిఫిషరీస్కి 5 మెంబర్స్ వ్యాక్సినేటర్ ఇక్కడ పనిచేయాలని సిబ్బంది జరుగుతుంది. మొత్తం కోవిన్ యాప్ ద్వారా దీనికి మనం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మొత్తం జిల్లాలో 30 ఈ సెంటర్లు ఏదైతే వ్యాక్సినేషన్ సెంటర్ మనం ఏర్పాటు చేయడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా 23 కేంద్రాల్లో డ్రై రన్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో 115 మంది సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లాలో మొత్తం 30 కేంద్రాల్లో కోవిడ్ డ్రై రన్ నిర్వహించారు. ఒక్కో కేంద్రంలో 25 మంది చొప్పున మొత్తం 30 కేంద్రాల్లో మొత్తం 750 మందికి డమ్మీ వ్యాక్సిన్ వేశారు. ఈరోజు డ్రై రన్లో భాగంగా నేను వచ్చి ఇక్కడ కోవిడ్ టీకా వేయించుకోవడం వల్ల నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చాలామంది చాలా దీంతో భయంతో ఏ పనులు కూడా చేసుకోలేకపోతున్నాం. మాకు ఇది ఎంతో సంతోషంగా ఉంది. మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ ప్రక్రియ విజయవంతంగా కొనసాగింది. జిల్లాలోని 25 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 2 ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఈ కార్యక్రమాన్ని అధికారులు చేపట్టారు. మొత్తం 625 మందిని ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ విజయలక్ష్మి డ్రై రన్ ప్రారంభించారు. ప్రతి సెంటర్లో వెయిటింగ్ హాల్, వ్యాక్సినేషన్ రూమ్, పరిశీలన గదులను ఏర్పాటు చేశారు. రాజన్న సిరిసిల్ల కేంద్రంలోని సుందరయ్య నగర్ PHCలో కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రై రన్ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్, మున్సిపల్ చైర్మన్ జిందం కళతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రై రన్ కోసం 16 కేంద్రాలు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. హైదరాబాద్ నగరవాసులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అతి త్వరలో GHMC పరిధిలో ఉచిత నీటి సరఫరా పథకం అమలవుతుంది. హైదరాబాద్ యూసఫ్గూడ నుంచి పురపాలక శాఖ మంత్రి KTR ఉచిత మంచినీటి సరఫరా పథకాన్ని ఈ నెల 11న ప్రారంభిస్తారు. GHMC ఎన్నికల సమయంలో ఇంటింటికి 20,000 లీటర్ల వరకు నీటిని ఉచితంగా సరఫరా చేస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు.
ఈ పథకం అమలుకు ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేసింది. త్వరలో విధి విధానాలను తెలియజేస్తామన్నారు. నీటి బిల్లులు చెల్లిస్తున్న నగర ప్రజలకు ఈ పథకం అమలుతో ఊరట లభించనుంది. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది భారతీయ జనతా పార్టీనేనని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పునరుద్ఘాటించారు. ఖమ్మంలో మీడియా సమావేశంలో మాట్లాడిన సంజయ్ టీఆర్ఎస్ ప్రభుత్వం శాశ్వతం కాదన్నారు. సీఎం కేసీఆర్ మెప్పు పొందేందుకు ఆ పార్టీ నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ప్రజలు తిరగబడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. టీఆర్ఎస్ పార్టీని ప్రజలు అసహించుకుంటున్నారని చెప్పారు. తమది పంచభూతాలను పూజించే పార్టీ అయితే టీఆర్ఎస్ది పంచభూతాలను దోచుకుంటున్న పార్టీ అని విమర్శించారు. సింగరేణిలో ఖాళీగా ఉన్న 651 ఉద్యోగాలను రాబోయే మార్చిలోగా భర్తీ చేస్తామని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్ తెలిపారు. వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీలకు త్వరలోనే వేరువేరుగా నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. 569 కార్మికులు 82 అధికారుల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు చెప్పారు. కార్మికుల విభాగంలో ఎలక్ట్రీషియన్లు, వెల్డర్స్, మిషన్ ట్రైనీలు, మోటార్ మెకానిక్స్, మౌల్డర్స్ పోస్టులున్నాయి. అధికారుల స్థాయిలో పర్సనల్ ఆఫీసర్స్, మెయింటెనెన్స్ ట్రైనీలు, వివిధ జూనియర్ ఫారెస్ట్ అధికారుల పోస్టులున్నాయి. వీటితో పాటు జూనియర్ స్టాఫ్ నర్సులు, టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర వైద్య సిబ్బందిని సైతం త్వరలోనే నియమిస్తామని చెప్పారు. ఇవే కాకుండా త్వరలో అంతర్గత సిబ్బందితో 1436 పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాల కంటే బలమైందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. పంచాయతీరాజ్ సంస్థల కోసం నిర్వహించిన ఓ కార్యక్రమాన్ని ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్లో ఓం బిర్లా ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారత ప్రజాస్వామ్యం సాధికారత కలిగిన ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజల కేంద్రంగా పాలన ఏర్పడటం భారత రాజ్యాంగం ముఖ్యోద్దేశమన్నారు. देश भर के सभी जिला पंचायत के अध्यक्षों का सम्मेलन हम दिल्ली में आयोजित करेंगे. नगर पालिका, नगर परिषद, नगर निगम के सम्मेलन भी दिल्ली में आयोजित करेंगे. जब ये राज्यों के अंदर एक मोटा मोटा स्वरूप तय होगा तो हम दिल्ली के अंदर एक व्यापक रूप से 2 दिवसीय सम्मेलन आयोजित कर. సైన్యంలో పనిచేస్తున్న సిబ్బందికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై క్యాంటీన్ స్టోర్స్ డిపార్ట్మెంట్ CSDలో లభించే ఖరీదైన వస్తువులను ఆన్లైన్లో కొనుగోలు చేసే వీలు కల్పించింది. ఇందుకోసం కొత్తగా ఒక పోర్టల్ను afd.csdindia.gov.in రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు. సైనికుల సంక్షేమానికి కట్టుబడి కేంద్ర ప్రభుత్వం ఉందని, డిజిటల్ ఇండియాలో భాగంగా ఈ పోర్టల్ను ప్రారంభించామని రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు. సైన్యంలో పనిచేస్తున్న వారితో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ కూడా ఈ వెబ్సైట్ ద్వారా వస్తువులను కొనుగోలు చేయవచ్చు. వాషింగ్ మెషిన్లు, మైక్రో ఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషన్స్, టీవీస్, ల్యాప్టాప్లు వంటివి, హోమ్ థియేటర్లు, మొబైల్ ఫోన్స్ వంటి వస్తువులను ఆన్లైన్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఎయిర్ ఇండియా విమానంలో తాజాగా యూకే నుంచి ఢిల్లీకి వచ్చిన ప్రయాణికులు తప్పనిసరిగా 7 రోజుల పాటు ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్లో ఉండాల్సిందేనని ఢిల్లీ ప్రభుత్వం నిబంధన విధించింది. కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినా 7 రోజుల ఇన్స్టిట్యూషనల్ క్వారంటైన్ తప్పనిసరని, ఆ తర్వాత విధిగా మరో 7 రోజులు హోం క్వారంటైన్లో ఉండాలని ఢిల్లీ సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది. కరోనా రికవరీ రేటు 96.39% పెరిగిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. రికవరీ రేటు ప్రపంచంలోనే అత్యధికమని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కొత్తగా 18,139 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,13,417కు చేరింది. యాక్టివ్ కేసుల శాతం 2.16% తగ్గింది. రాష్ట్రంలో కొత్తగా 346 కోవిడ్ పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,89,135కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 5,000 క్రియాశీల కేసులు ఉండగా అందులో 2,798 మంది ఐసోలేషన్లో ఉన్నారు. దేశంలో ఇప్పటివరకు 6 రాష్ట్రాల్లోనే బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఫ్లూ నిర్ధారణ జరిగిన రాష్ట్రాల్లో కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, గుజరాత్ ఉన్నాయి. ప్రస్తుతం క్రిమి సంహారక ప్రక్రియ కొనసాగుతోందని ప్రభుత్వం తెలిపింది. హర్యానాలో 2 కోళ్ల ఫామ్స్లో బర్డ్ ఫ్లూ నిర్ధారించగా గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కాకుల్లో ఎక్కువగా ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు బర్డ్ ఫ్లూ సోకని రాష్ట్రాల్లో పక్షుల అనుమానాస్పద మరణాలను గుర్తిస్తే వెంటనే తెలియజేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ లాభాల్లో ముగిశాయి. మరికొన్ని రోజుల్లో కోవిడ్ వ్యాక్సిన్ రానుండటం, ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం, ఆసియా మార్కెట్లు రాణించడం వంటి పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి.
ముఖ్యంగా ఆటో, ఐటీ రంగ షేర్లు రాణించడంతో మరోసారి సూచీలు జీవనకాల గరిష్టాలను చేరుకున్నాయి. సెన్సెక్స్ దాదాపు 700 పాయింట్ల మేర లాభపడగా నిఫ్టీ 14,350 ఎగువన ముగిసింది. ఉదయం 48,441 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా అదే విధంగా కొనసాగింది. చివరకు 649.19 పాయింట్ల లాభంతో 48,782.51 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 209.9 పాయింట్ల లాభంతో 14,347.25 దగ్గర స్థిరపడింది. మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే డీడీ న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ నెల 11న ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్స్, కోవిడ్ టీకా పంపిణీ, కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుపై చర్చ. త్వరలో కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందన్న కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్. అతి తక్కువ సమయంలో భారత్లో వ్యాక్సిన్ తయారు చేయగలిగామన్న మంత్రి. నూతన వ్యవసాయ చట్టాలపై కొలిక్కిరాని చర్చలు, చట్టాల రద్దుకు రైతు సంఘాల డిమాండ్ కుదరదని తేల్చి చెప్పిన కేంద్ర మంత్రులు. దేశవ్యాప్తంగా పూర్తయిన కోవిడ్ వ్యాక్సిన్ డ్రై రన్, రాష్ట్రంలో 1200 కేంద్రాల్లో విజయవంతంగా కొనసాగిన మాక్ డ్రిల్. జీహెచ్ఎంసీలో త్వరలో ఇంటింటికి ఉచిత మంచినీళ్లు ఈ నెల 11న ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్.